నమస్తే YLR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం. జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థినికి అభినందించిన జిల్లా కలెక్టర్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వార్. జగదాంబ సేవాలాల్ ఆలయంలో భారీ చోరీ. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ. ఆపరేషన్ సింధూర్ ద్వారా జరిగిన సంఘటనలో వీరమరణం పొందినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన మురళీ నాయక్ అనే జవాన్ వీరమరణం పొందడం, ఆయనతో పాటు మరో 4 వీరమరణం పొందడం వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని పోచమ్మ ఆలయం ప్రాంగణంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పహల్గాం దాడిలో అమాయకులను 26 మంది హిందువులను కిరాతకంగా చంపిన ఉగ్రవాదులను మట్టుపెట్టే క్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలను ఉగ్రవాదులను మట్టుపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జరిగినటువంటి యుద్ధ పోరులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ అనే జవాన్ వీరమరణం పొందడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, పాక్ ఆక్రమిత కశ్మీర్ను కేంద్రం తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఆపరేషన్ సింధూర్ కొనసాగించాలని డిమాండ్ చేశారు. जोहार जोहार मुरली नायकर की जोहार 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 मुरली नायकर की जोहार जोहार अमर रहे मुरली नायक जी अमर रहे मुरली नायक जी अमर रहे मुरली नायक अमर रहे मुरली नायक अमर रहे పహల్గామ్ ఏరియా ఏదైతే ఉందో మనం మినీ స్విట్జర్లాండ్ అని చెప్పేసి చెప్పుకుంటాం. అక్కడ మన దేశంలోని నలుమూలల నుంచి ఎవరైతే పర్యాటకులు అక్కడికి వెళ్ళారో వాళ్ళని ఉగ్రవాదులు, పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం మతం ఆధారితంగా మీరు హిందువులా కాదా అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకొని మరి వాళ్ళను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపడం అనేది జరిగింది. దీనికి భారతదేశం మొత్తం కూడా ఆ ఉగ్రవాదులను మట్టుబెట్టాలనే ఉద్దేశంతో అందరూ రగిలిపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళని ఉగ్రవాద స్థావరాలను కానీ తర్వాత ఆ ఉగ్రవాదులు శిక్షణ ఇస్తున్నటువంటి వారిని కానీ మట్టుబెట్టడం జరిగింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ఈ ఆపరేషన్ సింధూరు దాంట్లో భాగంగా ఒక మన తెలుగు రాష్ట్రానికి చెందినటువంటి మురళీ నాయక్తో పాటుగా ఇంకొక 3 సైనికులు వీరమరణం పొందడం జరిగింది. వీరితో పాటుగా
అనేక మంది భారత పాకిస్తాన్ బార్డర్లో ఉన్నటువంటి పౌరులు కూడా కొంతమంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఈరోజు ఇక్కడ ఈ ఎల్లారెడ్డిలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంతో పాటుగా మేము ఈ వేదిక నుంచి మేము కేంద్ర ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాం. ఈ ఆపరేషన్ సింధూర్ని కంటిన్యూ చేయాలా, ఈ ఉగ్రవాదులు నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మట్టుబెట్టాలా, అట్నే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని వెనక్కి తీసుకునే వరకు కూడా ఈ యుద్ధాన్ని కొనసాగించాలా, పాకిస్తాన్కు బుద్ధి వచ్చేటట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం అచ్చాయిపల్లి గ్రామానికి చెందిన బెస్తా అశోక్ అనే 48 ఏళ్ల వ్యక్తి పాము కాటుకు గురై మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం చెరువులో చేపలు పట్టే సమయంలో పాము కాటేసినట్టు చెప్పారు. వెంటనే అతన్ని కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందినట్టు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం రోజున 10వ తరగతి పరీక్ష ఫలితాలు శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థి బొడ్డుపల్లి నాగ అక్షయ 600కు పైగా 586 మార్కులు సాధించింది. వీరితో పాటు బి హర్షవర్ధన్ 576, ఎస్ మృణాలిని 572, సిహెచ్ జాహ్నవి 562, బి అలేఖ్య 562, పి బృతిక 555, బి రామ్ చరణ్ 554, ఆర్ నిశాంత్ 554 మార్కులు సాధించారు. అలాగే 100% ఉత్తీర్ణతతో పాటు 54 మంది విద్యార్థులు గాను 37 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులను సాధించారని శ్రీ చైతన్య పాఠశాల ఆర్ఐ అన్నపూర్ణ కలెక్టర్కు వివరించారు. అనంతరం అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సాల్వాతో ఘనంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సంపత్ కుమార్, భీరేష్, 10వ తరగతి ఇన్ఛార్జ్ వసంత్ గౌడ్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం రోజున జెడ్పీహెచ్ఎస్ కల్వరాల్ పాఠశాల 10వ తరగతి 2024-25 విద్యా సంవత్సరంలో జి భావిక 581 నుంచి 600 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచినందుకు కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ కామారెడ్డి శ్రీ రాజు, ఏసీఈ కామారెడ్డి బలరాం సార్, జెడ్పీసీహెచ్ కలవరాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి మరియు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. భూముల సమస్యలు, 2 పడక గదుల ఇల్లు మంజూరు, రైతు భరోసా, పెన్షన్లు మంజూరు తదితర అంశాలపై ఫిర్యాదులందే. ఈరోజు ప్రజావాణిలో 76 ఫిర్యాదులు పలు శాఖలకు చెందినవి అందాయని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను పరిశీలించి సాధ్యాల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఆర్జీలపై చర్యలు చేపట్టి దరఖాస్తుదారునికి సమాచారం అందించాలని తెలిపారు. ప్రజావాణిలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓ చందర్, ఆర్డీఓ వీణా, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టీజీఐఐసీలో అందుబాటులో ఉంచిన 1.75 లక్షల ఎకరాలను తాకట్టు పెట్టాలని సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలో కవిత ఆరోపించారు. టీజీఐఐసీలో కేసీఆర్ మరియు 1.75 లక్షల ఎకరాలను పరిశ్రమల కోసం అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ లిమిటెడ్లో ఉన్న టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్గా మార్చారు. అప్పులు తీసుకున్న తర్వాత ఈ భూముల పరిస్థితి ఏంటి? అప్పులు వ్యయంపై ప్రభుత్వం శ్వేతపత్రం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇవాళ నేను డెఫినెట్గా ఆధారాలతో ఆరోపణ చేస్తూ ఉన్నాను. 1,00,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు పెద్ద కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసిండ్రు. ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయకుండా 1,00,000 కోట్ల రూపాయలను కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసిర్రు. ఇక కాంగ్రెస్ సర్కార్ విషయం మీ అందరికీ తెలిసిందే. వాళ్ళు 20% సర్కార్ కమిషన్ కాబట్టి 20% కమిషన్ సర్కార్ కాబట్టి అందులో 20,000 కోట్లు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి గారి సొంత ఖజానాకు పోయిందని ఇవాళ నేను ఆరోపణ చేస్తూ ఉన్నాను. ఇది తప్పైతే ప్రభుత్వం తరఫు నుండి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. సాఫ్ట్వేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ప్రపంచానికి హబ్గా మారిందని సీఎం రేవంత్ తెలిపారు. నానక్రామ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ సంస్థ ఫెసిలిటీ సెంటర్ ఆయన ప్రారంభించారు. మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, విప్రో తమ
క్యాంపస్లను విస్తరించాయి. కొత్తగా 3 లక్షల కోట్ల పెట్టుబడులు, 1 లక్ష ఉద్యోగాలు వచ్చాయి. పెట్టుబడుల ఆకర్షణలు దేశీయంగా అంతర్జాతీయంగా ఇక ఒకటిగా నంబర్ 1 గానే ఉన్నామని చెప్పారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం తండాలో జగదాంబ మాత సేవాలాల ఆలయంలో చోరీ జరిగింది. రోజువారీ పూజ కోసం రమేష్ మహారాజ్ నేడు ఉదయం ఆలయానికి వెళ్లి చూడగా గుడి తలుపులు పగిలున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చోరీ జరిగిన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. 16 కిలోల వెండి, 5 గ్రాముల మంగళసూత్రం, 6 మసాలా పట్టగొలుసులు అలాగే అపహరించినట్లు రమేష్ తెలిపారు. పాకిస్తాన్లో జరిగిన నష్టానికి ఆ దేశ ఆర్మీదే బాధ్యత అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి తెలిపారు. 9-10 తేదీలో మన ఎయిర్ బేస్ ను టార్గెట్ చేస్తే తిప్పికొట్టామన్నారు. చైనా తయారు చేసిన PL-15 మిసైల్స్ ను పాక్ ప్రయోగిస్తే ఆకాశ క్షిపణులతో నిర్వీర్యం చేశామని పేర్కొన్నారు. భారత్ సైన్యం దాడిలో మార్కాన్ ఎయిర్ స్పోర్ట్స్ తీవ్రంగా ధ్వంసమైనట్లు వెల్లడించారు. పాక్ పై ఆర్మీ దాడి చేసిన ప్రాంతాల చిత్రాలను ప్రదర్శించారు. కాగా పాకిస్తాన్లోని కిరానా హెల్ప్ పై ఉన్న న్యూక్లియర్ ప్లాంట్ ను ఇండియన్ మిసైల్స్ ఢీకొట్టాయన్న ప్రచారాన్ని ఎయిర్ మార్షల్స్ ఏకే భారతి ఖండించారు. అసలు అక్కడ న్యూక్లియర్ నిర్మాణాలు ఉన్నాయన్న విషయం మాకు తెలియదు. దాని గురించి చెప్పినందుకు థ్యాంక్స్. మేము కిరానా హిల్స్ టచ్ చేయలేదు అని స్పష్టం చేశారు. కాగా క్షిపణుల దాడితో న్యూక్లియర్ ప్లాంట్లలో లీకేజీ వచ్చిందనే విషయం కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Yesterday, I had already shared some details about the targets engaged by the Indian Air Force. The composite picture of the Indian Air Force targeting so far is now shown on the screen. As you can see, we have targeted the length and breadth of the adversary. I'm sure most of you would have already seen the effect of these strikes on ground, courtesy the large number of videos and photographs being circulated in the media. A few representative examples from the open source are now being shown to you on the screen. In fact, 2 of them. This is the strike on the Noor Khan Air Base. And you can see the effect. I'm sure most of you have seen the video. I have also picked it up from your sources only. And this is the aftermath of our strike at Rahimyar Khan Air Base. You can see the massive crater that it has left on its runway. Thank you, sir. Snesh Philip here from the print. So the social media, the Twitter is abuzz with the fact that we hit a site called Kirana Hills, which is supposed to be the nuclear storage facility. And there is a lot of rumors about Sargodha. There are foreign analysts who've mentioned that the Sargodha attack led to certain leaks. Is there a confirmation that we actually hit Kirana Hills, or we were careful of not to do any such thing? Thank you. Thank you for telling us that Kirana Hill houses some nuclear installation. We did not know about it. Okay. And we've not hit Kirana Hills, whatever is there. Okay. I did not brief in my briefing yesterday. Thank you. Ladies and gentlemen, అనూహ్యంగా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. 14 ఏళ్ల ఈ జర్నీని ఎంతో ఆస్వాదించానని స్వయంగా ఇన్స్టాలో తెలిపారు. ఈ ఫార్మాట్ తనను పరీక్షించిందని, పాఠాలు నేర్పి బెస్ట్ క్రికెటర్ గా మార్చిందన్నారు. తన కెరీర్ ను చూసి గర్వపడుతున్నట్లు పేర్కొన్నారు. కెరీర్ లో 123 మ్యాచ్లాడి 9,230 రన్స్ చేశారు. దీనిలో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే T20ల నుంచి తప్పుకున్నట్టు కింగ్ ఇకపై ODIలోనే కొనసాగుతారు. అలాగే ఇక విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తో
టెస్ట్ క్రికెట్లో ఓ యుగం ముగిసిందని బీసీసీఐ ట్వీట్ చేసింది. అయితే అతని వారసత్వం ఎప్పటికీ కొనసాగుతుందని తెలిపింది. భారత జట్టుకు టెస్ట్ క్రికెట్లో కోహ్లీ అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడైతే. కాగా విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై మాజీ ప్రసిద్ధ క్రికెటర్లు ప్రశంసలతో ముంచేస్తుండగా తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు సైతం కోహ్లీ రికార్డులే తన ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. Kohli's enjoying himself. Virat Kohli's been trying to gee up everyone. A change of emotions at the moment. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం. జిల్లా స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన విద్యార్థినికి అభినందించిన జిల్లా కలెక్టర్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వార్. జగదాంబ సేవాలాల్ ఆలయంలో భారీ చోరీ. టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.